మాస్టర్ గారు మీరు శంబాల వెళ్ళినప్పుడు ఏం కనిపించింది అక్కడ మీకు? మళ్ళీ కనిపించింది అంటున్నారు. అదే ఏ ఏ దర్శనం జరిగింది? ఏం ఎక్స్పీరియన్స్ పొందని అడిగారు అనుకోండి. అంటే అదే ఆత్మదర్శనమే కనిపించడం అంటే. అంటే ఆ ప్లేస్లో హై ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది మొత్తం అంతా. ఒక్కొక్క ఎనర్జీ ఒక దిక్కు ఉంటుంది మొత్తం. ఇప్పుడు మీరు నార్మల్గా మీ ఇంట్లో ఉన్నారు, ఒకలా ఉన్నారు, ఒక గుడికి వెళ్ళారు. అక్కడ ఏం చూసారంటే గుడిలోని విగ్రహాన్ని చూస్తారు నార్మల్గా మన ఊళ్ళో. మరి తిరుపతి వెళ్ళారు, అక్కడ ఏం చూసారంటే మైండ్ జీరోకి వెళ్ళిపోతుందండి. ఇది ఇంకా హైయర్ డైమెన్షన్ అది మైండ్తో, బాడీ మైండ్తో కనెక్ట్ ఉంది. అంతే కదా మాస్టర్ గారు. అందుకే తిరుమలలో చాలా మందికి స్వామివారి సన్నిధిలో మైండ్ బ్లాంక్, ఏమన్నా బోల్డ్ అడగాలని వెళ్తారు, బ్లాంక్ ఏముండదు, అయిపోతుంది. మొత్తం జీరోకి వెళ్ళిపోతుంది. ఆ చూడగానే పెద్ద ఆయన చూడగానే తన్మయత్వం అయిపోయి ఏం అడగదు, ఏమనిపించదు. ఇంకా మళ్ళీ అనవసరం బయట తోసేస్తారు, మళ్ళీ ఏముండదు. అదే శంబాలలో బాడీ మైండ్ సోల్ మూడు ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇట్స్ హైయర్ డైమెన్షన్. అంటే నీ ఆత్మ సోల్ ప్యూరిటీ అయిపోతుంది. నీకు ఇంకిది ఆఖరి జన్మ అయిపోతుంది. నీకు మోక్షానికి వస్తా, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోగలుగుతావు. నీ లోపల ఉన్న జ్ఞానాన్ని అంతా బయట పెట్టగలుగుతావు. నేను ఏ బుక్ చదవలేదండి, నేను ఓన్లీ అక్కడికి వెళ్ళాను, రోజు సాధన చేస్తున్నాను. సింపుల్, నాకు అన్నీ తెలిసిపోతున్నాయి. ఎలా తెలుస్తున్నదంటే సోల్ కనెక్ట్లో ఉన్నాను నేను. ఎప్పుడు నేను మైండ్ని ఎప్పుడు జీరోలో పెట్టుకుంటా. అంతా ఆత్మే. నాకైనప్పుడు ఎందుకు అవుతుంది? అందరికీ అవుతుందండి. అవ్వలేదంటే ఎవరికి ఉండదు ఈ ప్రపంచంలో. రోజు జిమ్కి వెళ్ళారు, ప్రోటోకాల్ తీసుకున్నారు, 6 ప్యాక్ వస్తుంది. ఇది కూడా మీరు అనుకుంటే శంబాల వెళ్ళగలుగుతారు. నెక్స్ట్ మీకు ఆ జ్ఞానం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ ప్రాబ్లమ్స్ అన్ని మీరే రీరైట్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ నమ్మాలి, ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఈ రెండు ఇంతవరకు ఉండాలి మన చేతిలో. అంటే ఆయన గురువు గారు మాకు 1xలో చెప్పారు. ఆయన శంబాల వెళ్ళి 2012లో రమేష్ గారు. నేను 1xలోకి వెళ్ళాను, నేను 10xలోకి వెళ్ళాను. దాన్ని ఒక తపస్సులా చేశాను. అదే ప్రపంచం అనుకున్నాను, అందులో మునిగిపోయాను. చేస్తున్న వాళ్ళు ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ నాకు వచ్చేసింది. నాకు 24 గంటల కాలం 5 నిమిషాలు అయిపోయింది.